అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే ఒకవేళ ఒప్పందం కుదరకపోతే అత్యంత భారీ సైనిక చర్యకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇరాన్ ఇప్పుడు చర్చల్లో మరింత సీరియస్ గా వ్యవహరిస్తోందన్నారు. అయితే సరైన ఒప్పందం కుదరకపోతే గతం కంటే తీవ్రస్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేనికైనా అమెరికా సైన్యం ఎప్పుడూ పూర్తిగా సిద్ధంగా ఉందని, అవసరమైతే ఏ క్షణమైనా ముందుకు వెళ్తామని ట్రంప్ స్పష్టం చేయడం ప్రపంచ దేశాల్లో ఆందోళన రేపుతోంది. అయితే ఇరాన్కు ఇప్పుడు కేవలం 2 మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడం, లేదంటే మరింత తీవ్రస్థాయి సైనిక దాడిని ఎదుర్కోవడం అని తేల్చి చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ వివాదానికి ప్రధాన కారణమని, ఆ దేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ ట్రంప్ కామెంట్స్ ను తిప్పికొడుతోంది. అమెరికా బెదిరింపులకు తాము మాత్రం తలగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి గట్టిగా బదిలిచ్చారు. చర్చలకు తాము సిద్ధమే అయినప్పటికీ బలవంతపు షరతులను లేదా ఒత్తిళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ఘర్షణల ప్రభావం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంపై పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వందలాది నౌకలు నిలిచిపోగా దాదాపు 6,000 మంది నౌకా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలు సంస్థలు వెల్లడించాయి. భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతుండటంతో నౌకల రాకపోకలపై తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. అలాగే ఇరాన్కు రష్యా, చైనా దేశాలు ఆయుధ సహాయం అందిస్తున్నాయన్న వార్తలపైన ట్రంప్ స్పందించారు. ఆ దేశాల అధినేతలు ఇరాన్కు ఎలాంటి ఆయుధాలు అందించబోమని తమకు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రపంచ చమురు సరఫరాల్లో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఏదైనా పెద్ద పరిణామం చోటు చేసుకుంటే అది అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సఫలమవుతాయా, లేక పరిస్థితి పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి.